లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజానికానికి చెప్తా ఉన్నాం. ఇరవై 22 నిమిషాలు సమయం ఇస్తే ఆ 22 నిమిషాల సమయంలో ఎన్ని సమస్యల్ని ఆయన మాట్లాడగలిగినటువంటి పరిస్థితున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. సమస్యల మీద మాట్లాడాలి కదా. పోయినసారి మేము ప్రతిపక్షానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కావలసినంత సమయం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆశించాం. ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు వస్తాయి. లేదు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తా ఉంటే ఆ తప్పును ఎత్తి చూపే కార్యక్రమం చేస్తారు. వాటిని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. ఇవాళ ఎందుకు ఆలోచన లేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ గారిని చూస్తే ఎందుకు మీకు అంత భయం అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిపైన ప్రజలకి జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసినటువంటి పరిస్థితున్నాయి. మేము ఎందుకు అడుగుతున్నాం, ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించండి, మాకు అవకాశం కల్పించండి. శాసన సభలో మాట్లాడే అవకాశాన్ని సమయాన్ని కేటాయించమని కోరడానికి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఇది గమనించమని చెప్పి ప్రజానికాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులే నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంతటి నిరంకుశత్వమా? ఏ విధానాలతో మీరు ముందుకు సాగుతా ఉన్నారు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఎంత బాధ్యతలుంటాయో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి కూడా అదే విధమైనటువంటి బాధ్యతలుంటాయి. ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉంటే ప్రజల పక్షాన గొంతుగా విప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. అటువంటి ప్రతిపక్షాన్ని మీరు గొంతు నొక్కడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏ దిశగా మీరు సాగుతున్నారో ఆలోచన చేసుకోవాలా. ఎందుకంత నేను పదే అడుగుతాం, మాకు సమయం ఇస్తే మీకు ఎందుకు అంత భయం అని అడుగుతా ఉన్నా. మీరు చెబుతున్నారుగా 164 మంది మా సంఖ్యాబలం ఉందని. 11 మందే కదా మేము ఉంది. మాకు సమయం ఇస్తే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళకి తెలుసు ఈ 9 నెలల కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజానీకం కూడా విద్యార్థుల దగ్గర మొదలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఒక దురాలోచనతోనే వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యులు శాసనసభ మండలి సభ్యులు కూడా అందరూ కూడా హాజరయ్యారు. ఎంత దౌర్భాగ్యం అండి. గవర్నర్ గారు మాట్లాడే మాటలు, ఆయన చేత మాట్లాడించినటువంటి మాటలు ఎంత సత్యదూరంగా ఉన్నాయి. కనీసం వాస్తవానికి దగ్గరగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవే. అన్ని అబద్దాలతో కూడినటువంటి అంశాలని గవర్నర్ గారి చేత మాట్లాడిస్తారా? అసలు ఏ దిశగా మీరు ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు? ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలా, విధానాలు తెలుసుకోవాలా, సాంప్రదాయాలు నిలబెట్టాలా. అవన్నీ కూడా పక్కన పెట్టి మాకు అధికారం ఉంది, మాకు సంఖ్యాపరంగా బలం ఉంది, మేమేం చేసినా కూడా కరెక్ట్ అనే భావంతో ముందుకు సాగితే చరిత్రలో చూసాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్ని ప్రభుత్వాలు కూలదోయబడ్డాయి. దయచేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, ఇవాళ ప్రజలకు కూడా
మోసం చేసే కార్యక్రమాన్ని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది. గ్రూప్ 2 నిరుద్యోగులు చూసాం, రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఇది ఏదో అంటారు చూడండి, అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే అనే రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టారు. అమ్మఒడి లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఎక్కడా కనపడతలా. 18,000 అన్నారు, ఎక్కడా కూడా వినపడతలా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఏదో అధికారం ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు మా ఇష్టం వచ్చినట్లు మేము ముందుకు సాగుతామంటే అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాత్రమే కాదు, ఇవాళ ప్రజాస్వామ్యవాదులుగా అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అసలు అసెంబ్లీలో జరిగే చర్చలకి అసలు ఏమన్నా మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటా ఉందా? అసెంబ్లీలో దేనిపైన చర్చ జరగాల, దేనిపైన మాట్లాడాలా, దేనిపైన సమాధానం చెప్పాలా? వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకనే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు తిరిగి సమాధానం చెప్పాలంటే మాకు సమయం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కోరేది అదే కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అబద్దాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెబుతున్నటువంటి అబద్దాలకి సమాధానం చెప్పాలంటే మేము నిజం చెప్పాలా? మేము నిజం చెప్పాలంటే మాకు టైం కేటాయించండి. మేము కోరుకునేది అదే కదా. ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిస్తున్నటువంటి సభ్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్ని కూడా ఆ విధమైనటువంటి రీతిలో ఎవరు ఒకరికొకరు తగ్గట్లా అన్ని అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మేము వాటికి వాళ్ళు చెప్పే అబద్దాలు చెప్తా ఉంటే మేము నిజాలు చెప్పాలా? ఆ నిజాలు చెప్పడానికి మాకు కొంత టైం కేటాయించడానికి ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతా ఉన్నాం. హోదా కోరటలా దయచేసి గమనించమని చెప్పి ప్రజానికానికి కూడా కోరుతా ఉన్నా. ప్రతిపక్షంగా గుర్తించండి, మాకు సమయం ఇవ్వండి. అదే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నటువంటి అంశం. వారినే ప్రధాన ప్రతిపక్షంగా, మాకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, వారినే ప్రధాన ప్రతిపక్షంగా తీసుకోమనండి. డిప్యూటీ సీఎంకి రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమనండి. ప్రజల సంఖ్యాపరంగా మీకు బలం ఉందని చెప్పి మీరు పదే చెప్తా ఉన్నారు. మేము కూడా కాదంటల్లా. మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మేము మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఇవ్వమని కోరుతా ఉన్నాం. కాదు, నేను సంఖ్యాపరంగా నాకు సంఖ్య ఎక్కువ ఉంది, నేను ప్రధాన ప్రతిపక్షంగా ఉంటానంటే ఉండమని కోరుతా ఉన్నాం. మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపాలా. ఆ తప్పులు ఎత్తి చూపే ప్రక్రియలో ఒక రాజకీయ పార్టీ ఉండాలా. ఆ రాజకీయ పార్టీగా మేము ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాదు మేము